నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మన తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజుకు ఏదో పదవి ఇచ్చిందంట. అదేంటి సార్? టీఎఫ్డీసీ ఓకే. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి ఆయనకి ఈ 2 ఏళ్ళు ఆయన కట్టపెట్టింది. అఫ్‌కోర్స్ చాలామంది అంటారు రాజకీయ పరంగా వాళ్ళకి ఇవ్వచ్చు కదా! వీళ్ళకి ఇవ్వచ్చు కదా! అని. బట్ మంచి డెసిషన్ ఇది. ఎందుకంటే 'దిల్ రాజు' అనే ఆయన ఆ పోస్ట్‌కి పర్ఫెక్ట్‌లీ సూటబుల్. ఓకే. ఒక నిర్మాతగా ఆయనకి ఎంత పట్టుంది, డిస్ట్రిబ్యూటర్ వ్యవహారంలో పట్టుంది, ఎగ్జిబిషన్‌లోనూ పట్టుంది, ఆర్టిస్ట్‌లలోనూ పట్టుంది, డైరెక్షన్‌లోనూ పట్టుంది, అన్నిట్లోనూ కథ విషయంలో కూడా పట్టుంది. సో ఆల్ రౌండర్ తను బేసికల్ చెప్పాలి అంటే. అప్పుడెప్పుడో 'పెళ్లిపందిరి' అనే సినిమా ద్వారా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చి తర్వాత చిల్లా చితకా సినిమాలు చేసి అందులో ఇందులో రూపాయి పావలా పెట్టి 'దిల్' అనే సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. దానికి గుర్తుగా 'దిల్ రాజు' అయిపోయాడు. అప్పటి నుంచి సినిమాలు చేస్తా ఇప్పుడు 'సంక్రాంతి రాజు' అయ్యాడు. సో ఈ టైంలో 'దిల్ రాజు'కి ఈ పదవి రావడం నాకు నిజంగా నచ్చింది. వై? బికాస్ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్‌కి ఆ సమస్యల మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. ఎంతసేపు పేపర్ రాసి ఏమయ్యా ఇదంటే చదవండి సార్ అట్లుండొద్దు. ఇదండి, ఇక్కడ అది జరిగిందండి, దీన్ని ఇలా చేస్తే బాగుంటుందండి, అలా చేస్తే బాగుంటుందండి అని చెప్పగలగాలి. చెప్పడమే కాదు దాంట్లో ఆయనకు ఆ పట్టు ఉండాలి. 'దిల్ రాజు' గారికి ఉంది పర్ఫెక్ట్‌లీ. గుడ్ సెలెక్షన్. పైగా ఫస్ట్ తెలంగాణోడై ఉండాలి. ఇక్కడి పదవి కాబట్టి. అండ్ ఇది ఆయనకు బాగా కలిసొస్తది. ఎందుకు చెప్పనా? నెక్స్ట్ 'గేమ్ చేంజర్' ఉంది. సంక్రాంతికి వస్తున్నాం ఉంది. అటు ఇటుగా 600 కోట్లు పెట్టి కూర్చున్నాడు ఆయన. ఓ 700 కోట్లు వస్తే నవ్వుతా తిరుగుతాడు. 600 వచ్చినా సరే పర్లేదు అంటాడు. 200, 300 వస్తే అమ్మో అంటాడు. అనకూడదు. అనకూడదు అంటే ఇప్పుడు ఆయనకి మేజర్ సవాళ్ళేంటి? ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకి మొన్న 'దేవర' వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లు పర్మిషన్‌లు ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. 'పుష్ప' వల్ల ఇప్పుడు ఇది బెనిఫిట్ షోస్ రద్దు అని ఒక నిర్ణయం తీసుకుంది. పాపం ఆయనకి అది ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కానీ ఆయన ఏమనుకుంటాడు, ఇప్పుడు ఆయనకు ఒక పొజిషన్ ఉంది కాబట్టి అడుగుతాడు. లేదండి బెనిఫిట్ షో. నో తొక్కిసలాటలు అవుతున్నాయి, అందరు చచ్చిపోతున్నారు. లేదండి నేను బాధ్యత తీసుకుంటాను. హీరోలను అక్కడ రాకుండా చూసుకుంటాను. లేదా వచ్చినా సరే క్రౌడ్‌ని కంట్రోల్ చేస్తాం. ఇలాంటివి రిపీట్ కాకుండా నేను ఇనిషియేట్ తీసుకుంటాను అని ఒక సంతకం పెడతాడు. వాళ్ళు పర్మిషన్‌లు ఇస్తారు. ఎందుకంటే అడిగే వాయిస్ ఉండే కుర్చీలో ఆయన ఉన్నాడు కాబట్టి. ఇంతకుముందు కూడా 'దిల్ రాజు' గారు రాజకీయాల్లోకి వస్తానని చెప్పి అన్నట్లుగా ఆయనకి ఇక్కడే బిజీగా ఉన్నాడు. అక్కడ అటెండ్ చేస్తాడు కానీ ఇక్కడ కొంచెం ఫ్రీ అయితే అటు వెళ్ళొచ్చు. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి కూడా ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఆ పదవిలోనే ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన ఏంటి సినిమాకి ఉండాల్సిన మేజర్ సమస్యలన్నీ 100% ప్రభుత్వంతో చర్చించి తీర్చే లాగా కృషి చేస్తాడు 100%. నాకు ఆ నమ్మకం అయితే ఉంది.